లావణ్య వైపు మొగ్గు చూపిన కరాటే కళ్యాణ్ గారు అంత టర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? విభత్సకరమైన సంఘటన ఏంటంటే అమ్మాయి బూతులతో ఒక పాట పాడింది. రాజ్ తరుణ్ లావణ్య అయితే మధ్యలో శేఖర్ భాష ఎఫ్ఐఆర్లు ఎందుకు వస్తాయి? అంటే అమ్మాయి ఎవరు వస్తే వాళ్ళ మీద ఒక బురద వేయాలి. ప్రీతి ఒక వీడియో వదిలేరు. నేను ఎప్పటి నుంచి కొడుతూనే ఉంటాను. ఏంటి ఇప్పుడు మళ్ళీ చెప్పు. ఒక్క కళ్యాణి గారు ఉన్నారు ఇప్పుడు బౌండరీలో, ఏం చేస్తారు టార్గెట్ చేస్తే? జువ్విది అంటారు. నీకే గతి లేకుండా మాట్లాడుకుంటా నువ్వు అందరినీ నన్ను వచ్చి బతిమాలుకుంటే నువ్వు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. టాలీవుడ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఒక ఆవిడ వచ్చి మాట్లాడతారు. ఎవరికన్నా ఒక అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగిందంటే వెంటనే వాళ్ళ తరపున ఆవిడ వాయిస్ని రేజ్ చేస్తారు, ప్రశ్నిస్తారు. ఇలా టాలీవుడ్కి సంబంధించి ఒక మంచి నటిగా ఎన్నో పాత్రలతో మీ అందరికీ దగ్గరయ్యారు కరాటే కళ్యాణ్ గారు. ప్రస్తుత సినిమాకి సంబంధించి సినీ పరిశ్రమలో జరుగుతున్న ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించిన కేసు. దీనికి సంబంధించి ఒకళ్ళు ఎవరు కరెక్టు ఏంటి అనేది కూడా చూసుకున్నట్టయితే రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. బట్ కరాటే కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి, ఆమె ఏమనుకుంటున్నారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కళ్యాణి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఓకే మేడం, ఫస్ట్ ఏదన్నా టాలీవుడ్లో ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినా, ఒక ఆడపిల్లకి ఏదన్నా జరిగినా, ఆడపిల్లనే కాదు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ వెంటనే కరాటే కళ్యాణి స్పందిస్తూ ఉంటారు. అంటే ఏంటి మేడం, ఎందుకు అలా? మీరు అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న నైజం అండి అది. నా చిన్నప్పటి నుంచి అంతే. నేను నా 7th క్లాస్లోనే నేను మా ఏరియాలో జరిగే ఒక లీడర్, ఆవిడ చాలా పెద్ద లీడరు అప్పట్లో. ఆవిడ కాంగ్రెస్లో ఆవిడ లీడర్. మా ఇంటి ఎదురుగా నేను 7th 8th క్లాస్ ఉంటాను. అక్కడ వాళ్ళకి ప్రక్కనే ఏదో వీధిలో గొడవ. మా మదర్ని ఏదో ఒక మాట అన్నది ఆమె, మా మదర్ని. ఆ గొడవలో మా మదర్ని అనగానే నాకు, అంటే ఆమె అసలు ఇంట్లో చాలా మంచిగా అన్ని మాకు తెలుసు, ఎవరికైనా ఉంటుంది తల్లిని అంటే. సో అసలు తప్పు లేకుండా ఒక నింద వేసి మాట్లాడితే తట్టుకోలేకపోయాను నేను. ఆ సమయంలో నేను ప్రక్కనే ఒక కర్రల మండి అంటారు కదా, ఇక్కడ కర్రల మండి అంటారు. అవును. ఆ కర్రల మండి, అక్కడ మేము కర్రల కొట్టు అంటారు. ఆ కర్రల కొట్టు ఉండిందనమాట, పెద్దది. అందులోంచి కర్ర తీసుకెళ్ళి ఆవిడ మీదకి వెళ్ళిపోయాను. అంటే అన్యాయంగానే ఏదైనా ఉంటే తట్టుకోలేను, వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా బ్లడ్లో ఉందో మరేమో తెలియదు, సర్రమని వచ్చేస్తుంది. ఫస్ట్ రియాక్షన్ వచ్చిన తర్వాత ఏదైనా వస్తుంది. నా 7th 8th క్లాస్లో టోటల్ అందరూ నిలబడి సినిమా షూటింగ్లా చూసారు ఆ రోజు. ఈ పిల్ల ఏంటి ఇంత ఉంది, కర్ర పట్టుకొని ఎలా వెళ్ళిపోయిందని మొత్తం అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు. అంటే అప్పుడే నాకు చిన్నప్పుడు ఎలా, నేను చాలా మందిని విజయనగరంలో కరాటే నేర్చుకున్న టైంలో నేను బ్లాక్ బెల్ట్ న్యాచురల్గా బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times. నెక్స్ట్ ఆ ఫైర్ ఉంటుంది. ఎవరైనా కామెంట్స్ చేసిన అబ్బాయిలు వాళ్ళని కొట్టేసేదాన్ని. 2-3 సార్లు కొట్టాను, చాలాసార్లు ఉన్నాయి. మాకు హిస్టరీ బాగానే పెద్దదే ఉంది అది. సో కొంచెం ఆవేశమని కాదు కానీ తట్టుకోలేను అన్యాయం ఎక్కడైనా. అలా కొట్టడమేనే కాదు, కొట్టడం అయితే చిన్నప్పటి నుంచి అది ఆవేశం ఉంది అని చెప్పడానికి. కొట్టడమే అనేది కాదు, రియాక్ట్ అవుతాను ఇమీడియట్ గా. చిన్నప్పుడే నాకు ఉందండి. 7th 8th క్లాస్లోనే ఆ పెద్ద ఆమె అంత హైట్ కూడా ఉంటుంది ఆమె. నేను చిన్నపిల్లని. మా అమ్మగారు వెంటనే అమ్మమ్మ వద్దని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. బట్ అంటే నేను వెళ్ళిపోవడానికి అంత రియాక్ట్ అయ్యేసరికి మా ఇంట్లో అందరూ షాక్ అయిపోయారు. ఏంటిది, ఏమవుతుంది తెరదండి. నేను పోలీస్ అవ్వాలనుకునేదాన్ని యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాకు సమాజం పట్ల చిన్నప్పటి నుంచి చదువుకున్న భావాలు, లేకపోతే అన్ని నాకు పుణికి పుచ్చుకున్నానా, లేకపోతే మా నాన్నగారు చెప్తుండేవారు. అంటే ఇన్స్పిరేషన్ ఇంట్లో ఎవరో ఉంటారు మేడం, వీళ్ళని చూసో వాడిని చూసో, అంటే అట్లా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువగా ఏంటంటే భక్తి కథలు, మొత్తం మన దేశం గురించి, వీరనారుల గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇవన్నీ చదువుకున్నప్పటి నుంచి నాన్నగారు అమ్మగారు పాడేటప్పుడు బుర్ర కథలు ప్రక్కింటి వాళ్ళు చెప్పేవారు.
వాళ్ళందరూ కూడా. అప్పుడు వాళ్ళు చెప్పిన బొబ్బిలి వీరగాథ, విజయనగర సామ్రాజ్య గాథలు ఇవన్నీ విని 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 పౌరుషాలు, ఇట్లా ఉంటుందా విజయనగరం, ఇట్లా ఇదా మన దేశం అంటే ఇంత భక్తి ఉండాలా అని అవన్నీ అలా పుణికిపుచ్చుకొని అట్లా విని 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 జీర్ణించుకుపోయినాయి. సో అవన్నిటితో కాకుండా హిందుత్వం పట్ల ఆకర్షితం అవ్వడం, అందువల్ల దానిలో చాలా కథలు వినడం, చాలా చాలా తెలుసుకోవడం వల్ల మా నాన్నగారు మా అమ్మగారు బాగా ఇన్స్పిరేషన్ నాకు ఈ విషయంలో. అంటే ఫైటింగ్ స్పిరిట్ మా అమ్మగారికి ఉంది, మా నాన్నగారు చాలా కూల్గా ఉంటారు. నాన్నగారు మాట కూడా బయటికి రాదు. మా అమ్మగారు నన్ను చూస్తే మా అమ్మగారిని చూడక్కర్లేదు మీరు, అంతే. అంటే ఫేస్ కాదు, ఫేస్ నాన్నగారు మళ్ళీ, బట్ పర్సనాలిటీ ఆవిడ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో, ఎక్కడ అన్యాయంకి ఆవిడ కూడా కష్టపడతారు, చాలా కష్టపడి ఆవిడ చాలా ఇబ్బందులు పడినా మమ్మల్ని అందరినీ ఇలా తీర్చిదిద్ది, మా నాన్నగారు మా అమ్మగారు ఎంతో కష్టాలు పడినా ఇలా ఉంచారు మమ్మల్ని. ఈరోజు మా అమ్మగారు అన్యాయం అంటే మా అమ్మగారు కూడా అట్లనే ఉండలేరు. ఆవిడ లక్షణాలన్నీ నాకు వచ్చేసాయి. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ ఇన్స్పిరేషన్, మా అమ్మగారే నాకు ఇన్స్పిరేషన్ ఆ విషయంలో. అమ్మ పెంపకమే అంటే ఎవరికైనా మనం పనికి రావాలి, మనం వ్యర్థమైపోకూడదు. ఈ జీవితం ఎప్పుడైనా మన వల్ల ఇంకొకరికి మంచి జరిగితే అది చాలు, అది సంతృప్తి ఉండాలి. దాన్ని ఎన్ని మాటలు అంటారో, వెళ్ళామనుకోండి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అంటారు, కొంతమంది ఏమో నీకేం పని పాట లేక వస్తున్నావా అంటారు, ఇంకొంతమంది ఇంకా వాళ్ళకి నోటికి వచ్చింది మాట్లాడతారు, నీ సినిమాలో చేసి క్యారెక్టర్ ఏంటి, బయట మాట్లాడే మాటలేంటి అంటారు. అసలు ఎంత బాధ అనిపిస్తాయి, ఎన్నిసార్లు బాధపడి ఉంటా. నేను బాధపడని రోజు ఉండకపోవచ్చు, అలాంటి మాటలు విని చాలాసార్లు నన్ను ట్రోల్ చేసినప్పుడు, నన్ను అన్నప్పుడు. అంటే నాకు ఇలా కూల్గా ఇంటర్వ్యూ చేస్తే నా గొంతు చాలా పెద్దది, మామూలుగానే బేసికల్గా చాలా బేస్గా పెద్దగా ఉంటుంది, మెల్లిగా మాట్లాడినా పెద్దగా వస్తుంది. సో మా ఇంట్లో హలో అన్నా కూడా హలో అన్నట్టే వినిపిస్తుంది, నా వాయిస్ అది మనం ఏం చేయలేం, మనకి వచ్చేసింది అట్లా. సో దానికి ఏంటంటే ఎక్కడ డిబేట్స్ అయ్యేటప్పుడు నేను వెళ్ళడం తగ్గించేసుకున్నా డిబేట్ల మధ్యలో. ఎందుకంటే డిబేట్కి వెళ్ళే డిబేట్ ఇప్పుడు మీరు నన్ను అడిగితే కూల్గా చెప్తా, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే నా మాట అసలు వెళ్ళట్లేదు అనే ఫీలింగ్ కాకుండా, నేను చెప్పేది వినకుండా మధ్యలో ఇంకో క్వశ్చన్ ఆన్సర్ యాడ్ ఆన్ అయిపోద్ది, నాది కంప్లీట్ అవ్వదు, జనాలకి రీచ్ అవ్వదు. నేను అది కాదండి నన్ను అరుస్తుంటే ఈవెంట్ ఎలా అరుస్తుంది అన్న కామెంట్స్ చూశాను, నాకేం అవసరం అని చెప్పేసి నేను తగ్గించుకున్నా. సో ఇప్పుడు ఒక్కటండి, మనం ఎక్కడైనా న్యాయంగా ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా మనకు అనవసరం వదిలేస్తాం, బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళ కోసం మనం బ్రతకట్లేదు. మనం ఏంటో మనకు తెలుసు కదా, నువ్వేంటో నీకే తెలుస్తుంది, నేను బయట జనాలకు అవసరం లేదు, నేను అదే నమ్ముతా. నేనేంటో నాకు తెలుసు, బయట ఎవరి కోసం నేనేం బతకట్లేదు, వాళ్ళే నాకు పెట్టట్లేదు. వాళ్ళు అన్నంత మాత్రాన బాధపడి చాలా బాధపడి ఏడిచి చాలా చాలా ఏడిచి కన్నీళ్ళు ఇంకే ఒక విధంగా. అప్పటికీ నేను చాలా సెన్సిటివే, గట్టిగా మాట్లాడినా కానీ చాలా సెన్సిటివ్. చిన్న విషయాన్ని కూడా నేను హర్ట్ అయిపోతాను. ఒక అరగంట సేపు రూమ్లో తలుపేసుకొని ఒక్కదాన్ని కూర్చొని ఏడుస్తానా, కామ్గా ఉండిపోతానా, డల్గా కూర్చొని ఆలోచిస్తాను ఏంటిది ఎందుకు ఇలా అయిందని, సొల్యూషన్ వెతుక్కొని ఇలా చేయకూడదు నువ్వు అని మళ్ళీ నాకు నేనే చెప్పుకొని ఇది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావా అని నాకు నేనే ప్రశ్నించుకుంటా. కూర్చొని ఆలోచించుకొని మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మర్చిపోయినట్టు అన్ని మర్చిపోయి మళ్ళీ మామూలుగా యాజ్ ఇట్ ఈస్ యథావిధిగా నా పనుల్లో నేను నిమగ్నం అయిపోతాను. ఓకే, సో అట్లాగా అలవాడింది అంటారు. మేడం, చాలా ఇష్యూలు టాలీవుడ్లో చాలా ఇష్యూలు జరిగినాయి. శ్రీరెడ్డి సంఘటన అవ్వచ్చు, గాయత్రి సంఘటన అవ్వచ్చు, శ్రీకాంత్ రెడ్డి, ఇలా చాలా మంది సంఘటనలు చాలా జరిగినాయి. బట్ చాలా మంది చూసిన వాళ్ళు కూడా కరాటే కళ్యాణికి ఎందుకు, ఆవిడకి ఏం సంబంధం అని మీరు చెప్పినట్టే. బట్ ప్రతి విషయంలోనూ మీరు రియాక్ట్ అయిన పరిస్థితి, దానికి సంబంధించి చాలా మంది కూడా మీకు ట్రోల్స్ వచ్చినా కానీ ముందుకెళ్ళారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు నాకు అని అనిపిస్తుందా, లేదు ఇంకొకరికి ఏదన్నా జరిగినా కానీ నేను వెళ్తాను అని చెప్పి అనుకుంటారా? ఏమన్నా చాలా వరకు ఏంటంటే మీరు అన్నదే కరెక్ట్, నాకెందుకని అందరూ అనుకుంటారు. అవును, ఒకప్పుడు మనం స్వాతంత్ర సమరం నుంచి తీసుకున్నా కూడా ఎవరో ఒకరు బలైతేనే కదా మనకు మంచి జరిగింది, అంతే కదా. ఎంతో మంది త్యాగం చేస్తేనే మనకు స్వాతంత్రం వచ్చింది. ఎవరో అంటే మీరు స్వాతంత్ర సమరయోధుల గురించి నేను మాట్లాడేంత పెద్దదాన్ని కాకపోయినా అయినా నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అప్పుడు కూడా చాలా మంది అని ఉంటారు కదా, ఏ ఫైట్ తీసుకున్నా కొందరు బలైతేనే కదా ఒకరికి మంచి జరుగుతుంది కదా జనాలకి. నేను ఏది మాట్లాడినా అర్థం ఉంది కదా అందులో, ఆ పరమార్థం లేకుండా అయితే, అర్థం లేకుండా వ్యర్థంగా అయితే మాట్లాడలే కదా. నేను తీసుకున్న పాయింట్లో రైట్ ఉంది కదా, రైట్ పాయింటే నేను తీసుకుంటున్నాను. ఏది తీసుకున్నా, మీరు చెప్పిన ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా దానిలో కాజ్ కరెక్టే ఉంది కదా, ప్రజలకు ఉపయోగపడేది ఉంది కదా, నాకు ఉపయోగపడేది ఏముంది అందులో? నాకే ఉంది, నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్, ఎస్టాబ్లిష్డ్ హరికథ పర్ఫార్మర్, నేను కరాటే బ్లాక్ బెల్ట్,
నేను చెయ్యందేం లేదు, నేను అన్ని చేస్తా. ఒక యాంకర్గా కూడా ఇండస్ట్రీలో ఇంతకుముందు నేను రాణించున్నాను ఒకప్పుడు 2003-4లో. నేను అది కూడా చేశాను. ఎస్, అందులో కూడా నేను చేశాను. అందులో అపార్ట్మెంట్ ఆంటీ అని ఒక షోకి నేను యాంకర్. అప్పుడు వీళ్ళంతా కొంచెం ఇప్పుడున్న యాంకర్స్ కూడా అప్పుడు లేరు. సో నేను చెప్తున్నా, నేను విజయనగరం నుంచి మొదలు పెడితే నేను చేసిన నేను అన్ని రంగాల్లోనే ఉన్నాను. నాకు అవసరం, నేను డబ్బులు సంపాదించుకొని నేను హ్యాపీగా అందరిలాగే నేను సోషల్ ఏమంటారు సోషల్ గ్యాదరింగ్స్లో నేను పాల్గొని అందరితో ఏరా పోరా అనుకుని అందరు కొట్టుకొని తిరిగేటట్టుగా చాలా మంది ఏదైతే చేస్తున్నారో అలా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ నేను ఎక్కడ తప్పు చేయలేదు. తప్పుటడు చేయకుండా నా శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి నన్ను నేను నమ్ముకొని నేను ఏది చేయగలనో అది చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ నేను చెయ్యగలిగినంత వరకు సహాయం చేస్తూ, నేను ఎవరు చెయ్యి చాపలేంత వరకు ఇలానే చేశాను ఇంతవరకు. సో నాకు చేతనైంది 100 రూపాయలు ఉంటే నేను 10 రూపాయలు ఇవ్వగలిగితే ఇచ్చాను. కానీ నేను ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నేను ఎవరు డబ్బులు తినలేదు. నన్నెందుకు మీరు ట్రోల్ చేయాలి, నన్నెందుకు అనాలి? నేను వీలైతే మీరు నన్ను తిట్టినా కూడా సమాజానికి పనికొచ్చే మెసేజే ఇచ్చాను. అది మీకు అర్థం కాలేదు, జనాలకి అర్థం కాలేదు. కానీ రీసెంట్ మీ ఇంటర్వ్యూలు చూస్తే కింద నేను కొన్ని కామెంట్స్ చదివాను మేడం. అక్క నేను తప్పుగా అర్థం చేసుకున్నాము, మీరంటే ఏంటో మాకు తెలిసింది అని చెప్పి అవి చూసినప్పుడు అరే నిజంగా ఒకసారి రాంగ్ కన్వే అయినా కానీ మరొకసారి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఒకటండి, నిజాయితీ ఎప్పటికైనా పనికొస్తుంది. నిజాయితీగానే ఉన్నాను, నేను ఎప్పుడు నిజాయితీగా ఉంటాను. ఎందుకంటే నేను అబద్ధాలు ఆడరా మీరు అంటే చిన్న అందరూ ఆడతారు. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాలి, అర్జెంట్ వెళ్ళాలి, సమయం మించిపోయింది, మన ట్రాఫిక్లో ఒక అరగంట ముందు వెళ్ళాల్సింది లేట్ అయింది, ట్రాఫిక్లో ఇరుక్కుంటాం. అప్పుడు ఏదో చిన్న అబద్ధాలు చెప్తాం, తప్పదు. ఏదో టైర్ పంచర్ అయిందో అలాంటి చిన్న ఏదో చెప్తాం, ఏదో అది తప్పదు. అలాంటి అబద్ధాలు తప్ప పెద్ద అబద్ధాలు ఆడేసి అంత నాకు గట్స్ లేవు. నేను మరీ అంత నిద్రపోలేను. ఇంకొకటి, అబద్ధం ఆడినా ఆ నిద్ర పట్టక మళ్ళీ నేనే చెప్పేస్తాను, నేనే ఓపెన్ చేసేస్తాను, నేను ఒప్పేసుకుంటా. అప్పుడు కానీ నాకు నిద్ర రాదు. నేను ఏదైతే మీరు ఏవైతే కామెంట్స్ చూసారో అక్కడ వాళ్ళందరూ నన్ను అనుకోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ తప్పేముంది అక్కడ ప్రెజెంటేషన్ అలా అయ్యింది, జనాలకి నన్ను ప్రొజెక్ట్ చేశారు, నన్ను ప్రెజెంటేషన్ అలా చేశారు. సో నన్ను తెలిసిన వాళ్ళు, నన్ను బాగా దగ్గర చూసిన వాళ్ళు, నాతో పాటు ఉన్న మనుషులకు నేనేంటో తెలుసు కాబట్టి వాళ్ళందరూ రాంగ్, మీరు అనుకుంటే రాంగ్ అని ఫైట్ చేస్తారు. మీరు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ చాలా మంది ఏదైనా మాట్లాడినప్పుడు లేదు ఆవిడది కాదు, ఆవిడ గ్రేట్ అని చెప్పేసి చాలా కామెంట్స్ పెడితే నాకు సపోర్ట్ చేసి వస్తారు. కానీ జనాలకి తెలియకుండా అలా ప్రొజెక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళ తప్పు కాదు. మొన్న ఇదేదైతే మీరు చూసిన కామెంట్స్ చూసిన ఇంటర్వ్యూ రీసెంట్ నిన్న ఇంటర్వ్యూలో, ఆ ఇంటర్వ్యూలో కింద కామెంట్స్ అన్ని కూడా నాకు 700-800 కామెంట్స్ ఉంటే ఒక 50-40 ఆపోజిట్ గా పనికి రాకుండా ఏదో తిట్టేవాళ్ళు ఉంటారేమో కానీ అయి ఉండొచ్చు వాళ్ళు. బట్ ఇంతమంది ఒక 600-700 కామెంట్స్ పాజిటివ్ గా ఫస్ట్ టైం చూసాను నేను. సో నేనేమంటానంటే వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు, నన్ను అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతాను. ఇంకొకటి, నేను కూడా నిజాయితీగా ఒప్పుకుంటాను తప్పు చేస్తే. నేను నిజంగా అమ్మాయి విషయంలో నేను నమ్మేశాను, అమ్మాయి చెప్పిందే నిజం అనుకున్నాను, అమ్మాయికి సపోర్ట్ చేశాను. అన్ని విధాలుగా నేను చేద్దాంలే పాపం ఆడపిల్ల, నేను పక్షపాతిని చెప్పాను. ఎందుకంటే నేను అదే అడుగుతున్నానండి, చాలా సార్లు టాలీవుడ్ లో ఆడపిల్లకి అన్యాయం జరిగితే కరాటే కళ్యాణం వస్తుంది, గొడవ పడుతుంది, కావాలంటే చంప మీద కొట్టి కూడా అడుగుతుంది, ప్రశ్నిస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటారు పరిస్థితి. ఒకేసారి లావణ్య రాజ్తరుణ్కి సంబంధించి లావణ్య వైపు మొగ్గు చూపిన కరాటే కళ్యాణ్ గారు నిన్నెళ్ళి శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు పరామర్శించారు. నిజంగా అంత టర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీరు ముందు ఏం తెలుసుకున్నారు, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం తెలుసుకున్నారు, ఏది కరెక్ట్ అనుకున్నారు, ఏది ఒప్పు అనుకున్నారు అంటే ఏం చెప్తారు? అమ్మాయి నాతో ఫస్ట్ మాట్లాడుతూ ఏడ్చింది, బాగా కాల్ చేసి బాగా ఏడ్చింది. సహజంగా ఆడపిల్ల ఏడిస్తే ఎవరికైనా బాధ. నాకు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి అన్నాను. అమ్మాయితో మాట్లాడాను, అమ్మాయి నాకు అన్ని చెప్పింది, ఏవో చెప్పింది. అమ్మాయి చెప్పింది నమ్ముతాం కదా. సో అమ్మాయి చెప్పినప్పుడు నేను నమ్మాను. నాకు తెలిసి అదే రాజ్తరుణ్తో నేనేం మాట్లాడలేదు, నాకు ఈ శేఖర్ భాష కూడా తెలియదు, ఎవరు తెలియదు. సో నేను తనే కాల్ చేసి అప్పటి వరకు అవ్వలేదు. అంతకు ముందు నేను ఏదో మాట్లాడినట్టున్నాను, కొంచెం ఏదో నాకు 2-3 కాల్స్ వస్తే ఫోన్ ఇచ్చినట్టున్నాను, ఏదో మాట్లాడాను. సో నేను ఎక్కడ హట్ అయ్యానంటే శేఖర్ భాష విషయంలో నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఇందులో ఎంటర్ అవ్వాల్సి వచ్చిందంటే, శేఖర్ భాష గారు నువ్వు పడుకోలేదా అని సంథింగ్ ఏదో ఒక వర్డ్ వాడారు. అది నాకు తప్పు అనిపించింది.
అమ్మాయిల్ని నువ్వు అంత రూడ్గా ఎలా మాట్లాడతావు? నువ్వు అబ్బాయి కావచ్చు, నీకు అమ్మాయి ఫైట్ ఉంటే మీ ఇద్దరు చూసుకోండి, వాళ్ళిద్దరు ఏమైనా పడతారు వాళ్ళు పడినాయి, నేను అందులో ఎంటర్ అవ్వను, నువ్వు ఎంటర్ అవ్వక్కర్లేదు, నువ్వు చూసుకోది. కానీ నువ్వు అమ్మాయిని అలా మాట్లాడడం, అమ్మాయిని అంత డిఫేమ్ చేస్తూ మాట్లాడడం తప్పు. ఇది మహిళా కమిషన్ దాకా వెళ్తే నీకు చాలా సీరియస్గా ఉంటుంది. నువ్వు అమ్మాయిని అట్లా అసలు యాక్చువల్గా ఒక అలా పిచ్చి పిచ్చి పనులు చేసే అమ్మాయిని కూడా అనకూడదు అంటారు. కరెక్టే కదా, అనకూడదు అంటారు. ఇప్పుడు చేసినా గానీ అనే హక్కు నీకు ఎవరు లేదు అట్లా అంటారు కదా, అది మన లాలోనే ఉన్నప్పుడు నువ్వు ఎట్లా అంటావంటే నేను అర్థం పెద్ద తప్పు కాదు అని చెప్పి ఏదో వాదిస్తే నేను గట్టిగా అరిచాను, అబ్బాయి మీద గట్టిగా అరిచాను. అప్పుడు నన్ను అందరు తిట్టుకున్నారు, ఈ అమ్మాయి ఏంటి అబ్బాయికి సపోర్ట్ చేయట్లేదు, ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు, నన్ను తిట్టారు అందరు జనాలు సేమ్ కామెంట్స్ లో. అవన్నీ అనుకున్నారు, వదిలేసి నేను పట్టించుకోలేదు. నాకు అనిపించింది నేను చెప్పా, నా మనసుకు తోచింది నేను చెప్పా, నాకేమనిపించిందో ఎవరు విన్నా అది అట్లాగే అనాలిసిస్. నువ్వు ఫైట్ చేయి అమ్మాయితో, కానీ ఆ అమ్మాయిని మాట్లాడే పద్ధతిలో మాట్లాడు అని నేనన్నా. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఫైట్ చేయ, కేసులు పెట్టుకో, కానీ అమ్మాయిని పడుకున్నావా ఇట్లాంటి మాట్లాడకూడదు అనేది నా వెర్షన్. సో అమ్మాయిని అట్లా అనకూడదు, ఏ అమ్మాయి అయినా, అమ్మాయి చేసినా కూడా అనకూడదు. నువ్వు తర్వాత మాట్లాడు, చేస్తే దానికి నిరూపించి అప్పుడు జనాలే చెప్తారు. నువ్వు ఎట్లా అంటావు, నువ్వు ఎట్లా అనేస్తావు, నువ్వు అలా చెప్పకూడదు కదా అని నేను అది అన్నాను, అయిపోయింది అక్కడతో. ఆ తర్వాత ఈ అమ్మాయి నన్ను ఇంకా నేను ఎప్పుడైతే సపోర్ట్ చేశానని ఫీల్ అయిందో నాకు ఫోన్ చేసి, అమ్మాయి ఫోన్ చేసింది, ఆమె చాలా ఏడ్చింది, మాట్లాడింది. సహజంగా స్త్రీపక్షపాతం అవడం వల్ల అయ్యో పాపం ఏడుస్తుంది పాపం పిల్ల అని, నేను ఎందుకమ్మా ఏడుస్తావు ఏమైందని నేను అమ్మాయితో మాట్లాడిన తర్వాత అమ్మాయి రికార్డ్ చేసుకుంటుందో ఏమో నాకు తెలీదు, నాకు అమ్మాయి గురించి నాకు తెలీదు. సో నేను అన్ని మాట్లాడేసాను, నేను ఒక అవుట్ స్పోకెన్ యాక్చువల్లీ. మన ఫిల్టర్లు మాస్కులు ఏమి ఉండవు, డైరెక్ట్ గా నేను చెప్పేసి ఏముందో అందులో ఏం మాట్లాడాను. అమ్మాయి అప్పుడు ఏమందో కూడా నాకు గుర్తులేదు. జనరల్ గా యాక్చువల్ గా అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే నా ఫోన్ లో కూడా ఆటోమేటిక్ రికార్డర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎందుకంటే నాకున్న థ్రెట్ కి నేను అన్ని పెట్టుకోవాలి, సో నా దగ్గర కూడా ఆటోమేటిక్ రికార్డర్ ఉంది. సో అది నేను విని తర్వాత చెప్పాలి ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఇప్పుడు నాకు గుర్తులేదు. జనరల్ గా అప్పుడు నేను మళ్ళీ వినలేదు, నేను అమ్మాయి పేరు కూడా ఫీడ్ చేయలేదు, ఇందాక ఎప్పుడో ఫీడ్ చేశా, ఎందుకంటే ఆ రికార్డ్ ఒకసారి నేను కూడా విందాం. సో అయితే అమ్మాయి యాక్చువల్ గా అప్పుడు అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇదంతా ఏదో మాట్లాడేసాను నేను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే శేఖర్ భాష గురించి నేను వస్తానండి, మీరు ఉంటానంటే వస్తానని చెప్పింది స్టూడియోకి. వాళ్ళు కూడా మీరు ఉంటానంటే వస్తానంటుంది, రమ్మండి అని చెప్పి వాళ్ళు కూడా పిలిచారు. అమ్మాయి వచ్చి కూర్చుంది. సరే అమ్మాయి రేపు ఫోన్లే చూద్దాం, నేనైతే వింటాను, రెండు వైపులా చూద్దాం. అబ్బాయి చెప్పింది అప్పటికే 4-5 వాయిస్ రికార్డులు ఇవన్నీ విన్నాం, కొంచెం జుగుప్సకరంగా ఉన్నాయి అవన్నీ. వినంగానే చిరాకు వచ్చింది. బట్ ఏంటంటే ఏమోలే ఇవన్నీ క్రియేటెడ్ కూడా అయ్యుండొచ్చు, చెప్పలేం, ఫ్యాబ్రికేటెడ్ చేసేస్తుంటారు కదా ఈ రోజుల్లో అని నేను అట్లా అనుకుని సరే కూర్చుని అమ్మాయి పక్కన మాట్లాడుతూ, నేను బ్లాంక్ గా ఫస్ట్ టైం మాట్లాడే టాక్టివ్ పర్సన్ని అమ్మాయి మొత్తం కాన్వర్సేషన్లో అమ్మాయి మాట్లాడింది. మీరు కావాలంటే ఆ ఇంటర్వ్యూ చూడండి. కామ్గా కూర్చొని చూస్తున్నాను, నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఇటు అటు అంతా. మధ్యలో 2-3 మాటలు మాట్లాడుంటా, లాస్ట్లో అయ్యో పిల్ల మోసపోయినట్టుందంటే ఏవో 4 మాటలు చెప్పా. దానికే నాకు తిట్లు పడ్డాయి అందరి దగ్గర నుంచి. ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారా, డ్రగ్స్ తీసుకునే అమ్మాయికి అని అన్నారు. సరేలే అనుకొని ఒకవేళ తప్పు ఉంటే అమ్మాయినని శిక్షిస్తాం, తర్వాత ముందైతే అమ్మాయి కదా కొంచెం సపోర్ట్ ప్రొటెక్ట్ ఇవ్వాలి అని నేను అలా ఆలోచించాను. సరే నాకు కొంతమంది నుంచి పెద్దోళ్ళ నుంచి ఏంటండి మీరు నిజం వైపు ఉంటారని అందరూ అనుకుంటారు, ఏంటి మీరేంటి ఇటువైపు ఉన్నారు అని కూడా అన్నారు నన్ను. అంటే నేను చాలా ఆలోచించా అప్పుడు, ఎందుకు ఇంతమంది చెప్తారు. ఇలాంటి వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మీరు నిజం వైపు ఉంటారు కదా ఏంటి ఇలా అన్నారు అంటే, ఇక్కడ రియలైజేషన్ అక్కడ స్టార్ట్ అయింది నాకు, ఏదో తేడా ఉంది ఈ పిల్ల దగ్గర కూడా. అక్కడ ఆ కాన్వర్సేషన్ లోనే నాకు కొంచెం జుగుప్సకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఆ జుగుప్సకరమైన సంఘటన ఏంటంటే అమ్మాయి బూతులతో ఒక పాట పాడింది అక్కడ. ఆ పిల్ల మేము ఇప్పుడు మీరు నేను 2 కెమెరా మ్యాన్లు 4-5 ఉన్నాం, అక్కడ ఇంకొక 2 కూడా నిలబడి చూస్తున్నారు, 6-7 ఉన్నారు ఆ రూమ్ లో. రాస్తారు ఇలా పాడాడని పచ్చి బూతులతో, అమ్మాయిలు కాదండి అబ్బాయిలే పాడలేని పాట అమ్మాయి అక్కడ ఓపెన్ చేసి అసలు పాడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చెవులో అక్కడ నా ఎదురుగా నా ముందు పాడింది అంతకు ముందే, నేను నమ్మాను అనమాట. అమ్మాయి చెప్పిన ఎవిడెన్సెస్ లో అదొక ఎవిడెన్స్. నాకేంటంటే ఇలా పాడతాడు అక్క, ఇలా చేశాడండి, ఇలా అయిందండి కళ్యాణి గారు అట్లా అంటే, అయ్యో ఎంత దుర్మార్గుడు ఎంత దరిద్రుడు అని అనుకుంటున్నాను కామన్ గా. అయితే ఆ పాట ఇలా పాడుతుంది అన్నది నాకే అనిపించి, ఇలా అమ్మాయిని హెరాస్ చేశాడంట, ఇలా పాడాడంటే 10 మందిలో నిలబెట్టి ఒక ఆడపిల్లని పరువు తీసేటట్టు మాట్లాడంట. మేము మాట్లాడుతున్నాం అక్కడ, సడన్ గా పాట తీసుకుని పాడేసింది అందరి ముందు. నేను ఒక్కసారి పరిస్థితి ఎలా ఉంటుంది, మగాళ్లే వినలేని పరిస్థితి అది, అంత బూతులు, మగాళ్లే వినలేరు ఆ పాట. ఇంకా నాకు ఒళ్ళంతా చచ్చిపోయింది. అసలు దేవుడా ఎందుకున్నాను ఇక్కడ నేను, అసలు మాట్లాడాలా, నవ్వాలా, ఏడవాలా,
అసలు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియని పరిస్థితి అది. మగాళ్ళు మీరు ఇప్పుడు ఇంతమంది మధ్యలో ఒక రెస్పెక్టెడ్ ప్లేస్లో ఉన్నాను, ఒక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాను, చాలా మందికి ఏదో విధంగా మాట్లాడతాము, కౌన్సిలింగ్స్ ఇస్తాము, లవ్ జిహాద్కి వెళ్తాము, గోరక్షణకి వెళ్తాము, హిందుత్వం కోసం ఫైట్ చేస్తాము, ఇన్ని పనులు చేస్తున్నా నాకు ఒక చిన్న ఫీల్ ఉంటుంది సహజంగా బిడియం ఆడపిల్ల. అది కాకుండా ఒక ఎంత ఆడపిల్ల అయినా కొంచెం కొన్ని వినలేం, భయంకర కొంచెం చిరాకు వస్తుంది. అవి చాలా వల్గర్ పాట పాడేసరికి నేను షాక్ అయిపోయాను అక్కడ. సో అమ్మాయి అంత వరస్ట్ పాట ఎప్పుడైతే పాడిందో అప్పుడు దాకా ఆమె మీద కొంచెమైనా ఒపీనియన్ ఉన్నది నాకు పూర్తిగా పోయిందండి, పూర్తిగా పోయింది. ఈ పిల్ల సంథింగ్ బియాండ్ ఇంకేదో ఉంది ఈమె వెనక, ఈమె కరెక్ట్ కాదు అని నాకు మనసు బాగా చెప్పింది. కొంచెం మనకు 6 సెన్స్ పనిచేస్తుంది. అంతవరకు కూడా అమ్మాయికి నేను సపోర్ట్ చేద్దాంలే, పాపంలే కొంచెం ఏదైనా ఉందేమో, వీళ్ళు ఏమన్నా అమ్మాయిని వాడుకొని 10 సంవత్సరాల దాకా ఇది చేసి వదిలేశారు అంటున్నారు, ఇలా చేయకూడదు అమ్మాయిల్ని, వాళ్ళకి తెలియాలి అని నేను అనుకున్న దాన్నే. అబ్బాయి నిజంగా తప్పు చేస్తే నేను వెళ్ళాలనుకోలేదు, కానీ వచ్చి నేను వాడాల్సి వచ్చింది, అందులో నేను వెళ్లకుండానే వచ్చి అందులో పడాల్సి వచ్చింది. కాబట్టి సో నేను ఏదో ఒక సపోర్ట్ ఈ అమ్మాయికి ఇద్దాంలే అని ఫస్ట్ అనుకున్న దాన్నే, కానీ ఇవ్వలేదు, డైరెక్ట్ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వలేదు, కొంచెం అట్లా ఏదో అంటున్నట్టుగా చెప్పిన దాన్ని పూర్తిగా విరమించుకోవాలని ఫిక్స్ అయ్యా అక్కడ ఆ స్టూడియోలో ఆ రోజు జరిగిన సంఘటన. అది తర్వాత 2-3 ఆ ఇంటర్వ్యూలో అమ్మాయి లై అని అర్థమైంది నాకు. కొన్ని మీకు కూడా అది వింటే అర్థమవుతుంది, కొన్ని అర్థమవుతాయి, మనకు తెలిసిపోతాయి. పోలీసులు ఎఫ్ఐఆర్ రాంగ్ చేశారంటాం, ఎప్పుడు చేయరు అలాగా, ఎఫ్ఐఆర్ ఎలా రాంగ్ చేస్తారు అంటే అదే దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఏదైతే తను చెప్పింది, ఏదైతే 10 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి లివ్-ఇన్ లో ఉన్నానని చెప్పాడు, బట్ మస్తాన్ సాయికి సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ నేను చూశానండి. పట్టాపురం నగరంపాలెంలో చేసిన ఎఫ్ఐఆర్ చూస్తే 307 ఉందండి దాంట్లో. ఆ అమ్మాయి చేసింది ఎట్లా పెడతారండి? అంత ఫ్రెండ్స్ కి ఊరికి పెట్టేస్తారు. అంటే చట్టం న్యాయం అంటే చేతిలో పెట్టుకుంటుందా కదా. మరి అక్కడ ఏదో జరిగింది కాబట్టి అని చెప్పి అంటారు. నిజంగా మస్తాన్ సాయి సంబంధించి ఏం చెప్తారు మేడం మీరు? నాకు మస్తాన్ సాయి ఎవరో తెలియదు, బట్ మీ సినారియోలో మీరు ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత ఆ అబ్బాయి కూడా బాధితుడే, ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి బాధితుల్లో అతను కూడా ఒకడు ఉంటాడు. సో రాజ్ తరుణ్ ఫుల్ గా బలి, ఈ అబ్బాయి కూడా బలి ఉంటాడు. సో మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉంటే రాజ్ తరుణ్తో ఎఫ్ఐఆర్ ఉండకూడదు, రాజ్ తరుణ్తో ఉంటే ఈ అబ్బాయితో ఉండకూడదు. మరి నువ్వు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉన్నావు క్లియర్ చేసుకో, ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. సో నేనేమంటానంటే ఎఫ్ఐఆర్స్ నువ్వు పెట్టుకున్నది నువ్వే, అతనితో ఫ్రెండ్షిప్ అని. ఇంకో మొన్న ఎవరో అబ్బాయి ఒళ్ళో కూర్చున్నట్టు ఒక వీడియో వచ్చింది, మేము ఫ్రెండ్స్ అండి, మేము సెలూన్కి వెళ్ళామండి. అంత సోషలిజం ఇంకా ఈ రోజుల్లో ఇది మనం ఎక్కడున్నాం? మన భారతదేశానికి ఒక గౌరవం ఉంది, స్త్రీకి ఒక విలువ ఉంది. ఆ గౌరవాన్ని నువ్వు కాపాడకపోయినా దాన్ని దిగజార్చకుండా ఉంటే చాలు కదా. నువ్వు కాపాడక్కర్లే, నువ్వేం మోసేయక్కర్లే, నేనేం మోసేయక్కర్లే, మనం దిగజార్చకుండా ఉండాలి. మనం అంటూ కొంచెం ఒక రెస్పెక్టబుల్. అమ్మాయి ఎవరితో ఇష్టపడిందో క్లియరిటీ లేదు మనకి. ఇప్పుడు ఇది రాజ్ తరుణ్తో ఇది కరెక్ట్ అనుకుంటే అది రాంగ్ ఉండాలి, అది రాంగ్ అనుకుంటే ఇది కరెక్ట్ అయినా ఉండాలి. ఏది కరెక్ట్ తెలియట్లేదు. ఆ అమ్మాయి బయట పెట్టాలి, సరే అమ్మాయి ఇన్వెస్టిగేషన్ లో అన్ని బయట పెట్టేసింది అనుకుందామండి, అన్ని చేద్దాం అనుకుందాం. పోలీసులు వాళ్ళ మీద వేసిన నిందని వాళ్ళే తుడుపుకొని ఈ అమ్మాయి రాంగ్ అని ప్రూవ్ చేయాలిగా, ప్రూవ్ చేయాలి. లేకపోతే ఈ అమ్మాయి రైట్ అనుకుంటే పోలీసులు రాంగ్ కదా. అవును, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా అక్కడ. అదే ఉద్యోగాలనే పోవాలి కదా, చెప్తున్నాను. అప్పుడు ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళైతే వాళ్ళంత రిస్క్ చేయరు, సో వాళ్ళే రైట్ అయి ఉంటారు పక్కగా. అంటే ఈమె అబద్ధాలు చెప్తున్నారు ఏంటంటే అసలు నేను ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు నేను లేను, నాకు సంబంధం ఎలా అవుతుంది సార్? మా అందరితో మేము వెళ్ళాము, అయ్యింది నిజం అని చెప్పింది. అప్పుడు అందరు ఒక రోజుకు ఒకరు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వెళ్ళాము, అయ్యింది, కాకపోతే ఉదయం వచ్చాడు ఆయన 6 గంటలకు అన్నాడు. నైట్ వచ్చి మళ్ళీ ఉదయం వచ్చి ఉండొచ్చు కదా, నైట్ వచ్చి వెళ్ళిపోయి ఉదయం గొడవ అయిన తర్వాత మార్నింగ్ వచ్చి ఉండొచ్చు కదా, తప్పేం లేదు కదా. ఆస్కారం అయితే ఉంది కదా, ఏ టైంలో రావచ్చు. ఫ్రెండ్ అన్నప్పుడు నీకు అంత ఇది ఉన్నప్పుడు, మీకు ఆ ఇద్దరికి ఇంటిమసీ ఉంది. సో మీ ఇద్దరి మధ్య ఫైట్ అయింది, మీరు వెళ్ళారు, పెట్టుకున్నారు, కేసులు చేసుకున్నారు, మళ్ళీ నాకు సంబంధం లేదు, మేమిద్దరం కాంప్రమైజ్ అంటే అది మీరిద్దరు చూసుకోండి. సో ఎందులో క్లారిటీ లేకపోతే ఈ అమ్మాయి లయర్ అని నాకు కొంత అర్థమయ్యి నేను విరమించేసుకున్నారు. కళ్యాణ్ దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన మనం చూసుకున్నట్టయితే ఎవరైతే శేఖర్ భాషను డైరెక్ట్గా బూతులు తిట్టడమే కాకుండా మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా అవును ఈయనతో రిలేషన్స్లో ఉంటే అంతా ఉండకూడదు అని ఉంది, అలా ఉండకూడదు అని చెప్తే ఇది తప్పు అంటారా అని చెప్పి మాట్లాడుతూ అది అసలు ఎలా చూస్తారండి? అంటే
ఎథిక్స్ లేకుండా మాట్లాడడం అంటారు దాన్ని. అంతే కదా. ఇప్పుడు ఈయనతో ఉండి ఆయనతో ఉంటాను, ఆయనతో ఉండి ఈయనతో ఉంటానంటే అసలు దానికి అర్థమే లేదు. ఇంకా మనకి జంతువులకి మనకి తేడా లేదు. మనకు ఒక ఇది ఉంది కదా, జంతువులు విచ్చలవిడిగా ఉంటాయి, వాబర్సులు ఎలా పడితే అలా ఉంటాయి. అలా ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ అమ్మాయి మస్తాన్ సాయితో ఉన్నదని కాబట్టి ఈయన 10 సంవత్సరాలకి అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే రాజతరుణ్ మంచోడైపోతాడా అంటాడు. అఘాయిత్యం అని ఎలా అంటారు? ఈ అమ్మాయే గట్టిగా అరిచినట్టు, ఈ అమ్మాయే గట్టిగా కొట్టినట్టు నన్ను ఎందుకు కొడుతున్నావు అని రాజతరుణ్ అన్న మాటలు కూడా వినిపించేగా మనకి లాయలో. మరి ఈ అమ్మాయి కొడుతుందా అతను కొడుతుందా? క్లియర్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయనకి ఆ వాయిస్ వినిపించట్లేదా? మనకు తప్ప ఆయనకి వినిపించట్లేదేమో. మరి దిలీప్ శంకర్ గారికి ఆ వాయిస్ రాజతరుణ్ నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న వాయిస్ వినిపించలేదేమో. మరి ఈ అమ్మాయి కొట్టినట్టుగా ఉందా, అబ్బాయి కొట్టినట్టుగా ఉంది? ప్రస్తుతం చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. సో ఆయన మంచోడైపోతాడా కాదన్నది కాదు, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండా, రిలేషన్లో ఉన్నారా, అదంతా కోర్టు తేరుస్తుందండి ఖచ్చితంగా. మీరు కూడా కోర్టుకి వెళ్ళండి, మీ ఫైట్ మీరు చేయండి. ఒక అమ్మాయి ఒకళ్ళతో రిలేషన్ ఉంటే ఇప్పుడు ఏంటండి, నా పెళ్ళం నాతో కాకుండా వేరే వాళ్ళతో ఉంటుందని పెడితే అతను డైవోర్స్ ఇవ్వాలి కదా. మరి అదే కదా చేయాలి. ఇప్పుడు రాజధాని ఒకవేళ పెళ్ళం అనుకుందాం అండి, ఆయన పెట్టాడు అనుకోండి, డైవోర్స్ ఇవ్వాలి కదా. వేరే వాళ్ళతో ఉందని అమ్మాయి ఒప్పుకుంది కదా. నీకు నాకు చాలా మనం ఆడియో కూడా చూసాం, మనం చెప్పుకోవచ్చు. సో మనకు తెలిసి పబ్లిక్ తెలిసిందే. ఇంకా కూడా దాచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇంకా రాజ్ తరుణ్ 10 సంవత్సరాలు ఇలాగాను, లేకపోతే మధ్యలో వచ్చిన శేఖర్ భాష టార్గెట్ చేయటం మీరు ఎలా చూస్తారు? స్టాండ్ తీసుకున్నాడు అబ్బాయి తప్పుగా. అబ్బాయికి కూడా ఆవేశం ఎక్కువ చూస్తే మనం. ఎందుకంటే ఈమె తిడుతుంటే, మగాడు సహజంగా ఆడపిల్లలు తిడుతుంటే వీళ్ళు రెచ్చిపోతారు కామన్ గా, కానీ ఈ అబ్బాయి కొంచెం అగ్రెసివే కాబట్టి ఈ అమ్మాయి మీద నువ్వు రా కొట్టు అనుకుంటా వెళ్ళటం ఇవన్నీ చూసాం కాబట్టి అమ్మాయి చెప్పులతో కొట్టడం, దాడి చేసింది అన్ని చూసాం. లైవ్ లో జరిగింది అది. సో అందరూ చూసారు, ప్రపంచం అంతా. అమ్మాయి అలా ఇసరడం అన్ని చేయడం. అమ్మాయి అక్కస్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి తప్పు దొరికిపోతుంది అన్నప్పుడు ఆగండి, ప్లే చేయకండి అని ఆపేసి అది డైవర్ట్ చేస్తుంది ఆ టాపిక్. మీరు అబ్జర్వ్ చేయండి కావాలని. ఇప్పుడు జరిగిన చాలా డిస్కషన్స్ లో అన్నిట్లో ఆపండి, ఇది ఒక్క నిమిషం ఆగండి మీరు ఉండండి అని చెప్పేసి మాట్లాడుతూ ఈ డైవర్ట్ అయిపోద్ది ఇలా ఒక టాపిక్. చెప్పేసి రేస్తే ఏమవుతుంది, ఈ కొట్టడు కూడా ఉందనేవి ఈ టాపిక్ పోయింది. ఈ టాపిక్ ముందు మాట్లాడిందంతా ఎగిరిపోయింది, ఈ టాపిక్ లోకి వెళ్ళిపోద్ది. అంటే డైవర్షన్ అంటారు దాన్ని. మొత్తం డైవర్ట్ చేసేసి తిన వైపు సింపతి క్రియేట్ చేసుకోవాల్సిన అమ్మాయి తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఆడపిల్లకి సింపతి వస్తుంది జనరల్ గా, కానీ అమ్మాయి మీద ఎవర్షన్ అందరికి చిరాకు వచ్చే విధంగా అసహ్యం వచ్చేటట్టుగా జూగుప్సకరంగా ప్రవర్తిస్తుంది. తప్పంతా ఆమెదే, ఆమె అంతటా ఆమె చేసుకుంటుంది, స్వయంకృతాపరాధం. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయడానికి వెళ్తే నన్ను దూరం చేసుకుంటుంది, మీరు సపోర్ట్ చేయడానికి వెళ్తే మిమ్మల్ని దూరం చేసుకుంటుంది. ముందు మాట్లాడింది తర్వాత మాట్లాడింది పొంతన ఉండట్లేదు. సో అప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? నేను బేషరతుగా చెప్తానండి, నేను ముందు అమ్మాయి సపోర్ట్ చేద్దాం అనుకున్న దాన్నే ఒక ఆడపిల్లగా. నేను వీళ్ళిద్దరూ తప్పులేమనుకున్నాను. ఈ ఆర్జే శేఖర్ భాష మీద ఒక ఇన్ని కేసులు చూపించారు. సో అవన్నీ ఉండొచ్చేమో, అబ్బాయి పర్సనల్, అబ్బాయి తిరిగాడా అమ్మాయిలతో ఉన్నాడా నాకు అనవసరం, అబ్బాయి పర్సనల్, నేను ఎందుకు వెళ్తా? తప్పు చేస్తే అమ్మాయి ఇప్పుడు ఉంటే అమ్మాయి వచ్చి నా దగ్గర అడిగితే నువ్వు చేసిన తప్పని కాళ్ళ పట్టాలి. నాకు తెలియదు క్వశ్చన్, రాజ్ తరుణ్ లావణ్య అయితే మధ్యలో శేఖర్ భాష ఎఫ్ఐఆర్లు ఎందుకు వస్తాయి? అంటే అమ్మాయి ఎవరు వస్తే వాళ్ళ మీద ఒక బురద వేయాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ప్రీతి ఉదయ్ మీద కూడా సేమ్ అదే జరుగుతుంది కండి. ఈ రోజు ప్రీతి ఉదయ్ ఒక వీడియో వదిలేరు కదా, మరి దారుణం అండి. దాని ఇంకా అంటే అంత ముందు కూడా అమ్మాయి మంచిదనో లేకపోతే కొన్ని రోజులు ఉన్నాయి. బట్ అంటే అమ్మాయి అప్పుడు ఏదైతే డ్రగ్స్ తీసుకున్నాను, ఏదైతే దాన్ని సేవించానని చెప్పినప్పుడు వీడియో అది పక్కాగా తెలిసిపోతుంది. బాగా మత్తులో ఉంది ఆమె, ఆ పిల్ల. అమ్మాయి తర్వాత మారకూడదా? మారే అవకాశం మనం ఇవ్వమా? ఇస్తాం కదా, ఎవరన్నా ఇచ్చామనుకోవచ్చు కదా. అప్పుడు వీడియో ఇప్పుడు ఎందుకు ప్లే చేస్తారు? ప్లే చేసిందంటే ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి? అసలు ఎందుకు పెట్టుకున్నా ఆ వీడియో? నాకు ఫస్ట్ ఆ క్వశ్చన్ చెప్పమని. అమ్మాయి వీడియో ఎందుకు తీసావు? అప్పుడు నువ్వెందుకు తీసావు? మీరు ఎందుకు తీసారు మీ ఫ్రెండ్స్ అంతా? అమ్మాయి వీడియో తీయాల్సిన అవసరం ఏంటి మీరు? అంటే మీకు ఇది ముందే ప్లాన్ ఉందా? ఇలా అవుతుంది, ఎప్పుడైనా రివర్స్ అయితే వీళ్ళకి మనం చూసుకోవాలి, అందరినీ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇన్ని వీడియోలు పెట్టుకుంటున్నారు. అందరివి చాలా పెద్ద పెద్ద లిస్ట్ ఉందంటే ఇందులో బ్లాక్మెయిలింగ్ లో అని చెప్తున్నారుగా. మరి చూస్తుంది కూడా చాలా మంది, అంటే చాలా మంది మేడం, అంటే వీళ్ళు చూస్తే చిన్నపిల్లలు. ఎందుకండి ఎవరు పరువు పోగొట్టుకుంటారు సార్? ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు నీ స్వార్థం కోసం ఎంతమందిని బలి చేస్తావు అంటా నేను. అమ్మాయి ఎవరైనా అనవసరం, ఎవరైనా సరే తప్పే. అమ్మాయి తప్పు చేస్తే తప్పుగా అమ్మాయిని ఖండించాలి. ఇప్పుడు లావణ్య అవ్వనండి, ఇంకొక లావణ్య అండి, అడగాల్సిందే. ఇప్పుడు ప్రీతి అప్పుడెప్పుడు తీసుకుంది, అమ్మాయి రాంగ్ అని ప్రూవ్ చేద్దామని ఈ అమ్మాయి ఇలాంటిది అని చూపిస్తున్నాయి. ఎప్పుడు? అప్పుడు
ఇప్పుడు అమ్మాయి మారాను, నేను రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళొచ్చాను, నేను క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్తుంది. అసలు నాకు అలవాటు చేసిందే నువ్వని చెప్తున్నా. నువ్వని చెప్తుందామే. అది తప్పించుకోవడానికి ఈ మీద ఉన్న నిందని ఆమెని తీసుకుందంటే నువ్వు అలవాటు చేసిందే నేను అలవాటు అయిందని చెప్తుందామే. సో నువ్వే కారకురాలివి దానికి. ఆ వీడియో రావడానికి కారకురాలివి, ఆ జరగడానికి కారకురాలు. ప్రీతిని బలి చేసింది కూడా నువ్వే అయ్యావు. ఇప్పుడు మళ్ళీ నీకే వచ్చి తగిలిందిగా, మళ్ళీ నీకే చుట్టుకుంది. కేసు పెట్టారు నీ మీద నర్సింగ్ పోలీస్ స్టేషన్. మళ్ళీ పోలీసులు వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు కూడా ఆమెను అరెస్ట్ చేయట్లేదు పోలీసులు చాలా సీరియస్ తీసుకోవాలి. డ్రగ్స్ అండి వీళ్ళిద్దరు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను వాళ్ళిద్దరికి మధ్య సంబంధం పక్కన మనకు అనవసరం అండి. రాజస్థాన్ కొట్టుకున్నారా, రాజస్థాన్ అమ్మాయి తిట్టుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, కాపురం చేశారా, మస్తాన్ సాయా, ఇంకో XYZ మనకు అనవసరం. పక్కన పెడదాం, కొంతసేపు పక్కన పెడదాం. వాళ్ళిద్దరు వాళ్ళ పర్సనల్ అఫైర్స్ మనకు అనవసరం. డ్రగ్స్ అనేది ప్రపంచంలో చాలా భయంకరమైన యూత్ పాడైపోవడానికి ఒక సాధనం అయిపోయింది. ఇప్పుడు ఆ డ్రగ్స్ కి బానిసలు చేస్తూ ఇప్పుడు ఈ వీడియో చూడండి ప్రీతిది. అవును, అమ్మాయి మత్తులోనే ఉంది. అది చూస్తే మనకు అర్థం కావట్లేదు ఎలా మాట్లాడగలుగుతారో ఆ స్టేట్ లో ఉంటే అని. అమ్మాయి మాటలేంటి మనం అర్థం చేసుకోగలం కదా. మనం ఏదైతే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు వాళ్ళు. లావణ్యకి సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్పులు మనం విన్నప్పుడు కూడా లావణ్య కూడా సేమ్ అదే స్థితిలో ఉంది కదా మేడం, మీరు విన్నారు కదా చాలా. అలాంటి ఒక ఉన్మాద స్థితిలో ఉన్నారు అని అనిపిస్తుంది. ఉన్మాదులుగా మారిపోతారు ఆ టైంలో. మీరు వెళ్ళి వాళ్ళు ఏదైనా మంచి చెప్తే కూడా మిమ్మల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు కొడుతున్నారని వాళ్ళకి తెలియదు, వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వచ్చారని వాళ్ళకి తెలియదు. సో ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మనం మార్చాలని ట్రై చేయాలి. అంతేగాని మనం ఏదన్నా వాళ్ళకు మళ్ళా నువ్వు ఇలాంటి దాన్ని ఇలా చేసావు పింక్ చేస్తూ ప్రతిసారి పోక్ చేస్తే వాళ్ళు ఏమైపోతారు, మళ్ళా అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు డిప్రెషన్. సో మనం బయటికి తెప్పించడం ప్రయత్నం చేయాలి. ఇలాంటి విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఎస్, నేను ఐ స్టాండ్ ఫర్ ప్రీతి. ఖచ్చితంగా ప్రీతి కోసమో ఇలాంటి వాళ్ళ కోసం నిలబడితేనే సమాజంలో ఇంకా ముందుకు వచ్చి చాలా మంది వీళ్ళు చేసిన. ఎందుకంటే విక్టిమ్స్ ఎప్పుడు కూడా బయటకు వచ్చి వాళ్ళు బయటికి రావాలి డ్రగ్స్ నుంచి. ఈ చిన్నపిల్లలు ఎంత డ్రగ్స్ అయిపోతే సమాజం అంతా అయిపోతే 10th క్లాస్ చిన్నపిల్లలు చాక్లెట్స్ లో బిస్కెట్స్ లో కూడా డ్రగ్స్ వెళ్తున్నాయి సార్. ఇంత దరిద్రమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈ డ్రగ్స్ కి అసలు ఈ డ్రగ్స్ కి ఒక ఫైట్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని క్యాంపెయిన్ చేయాలండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారని కాదు, ఇండస్ట్రీ అంతా కూడా దీనికి నో టు డ్రగ్స్ అంటున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు లేదు. మేమందరం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ విషయం అంటే లావణ్య రాస్తారని పక్కన పెడితే డ్రగ్స్ గురించే ఫైట్ చేయాలని నేను ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నాను. దానికి సూత్రధార ఎవరు? లావణ్య అంటున్నారు. లావణ్యాన్ని బయటికి తీసుకొచ్చి గట్టిగా పట్టుకొని ప్రశ్నించండి. అర్థం కావట్లేదండి ఇన్ని రోజులు అంటే ఆమెకు కూడా తెలియదండి. మీరు లావణ్య కూడా నేను స్టార్ట్ చేసిన ఈ ఫైట్ డ్రగ్స్ కు టర్న్ అవుతుందని ఆమెకు కూడా తెలియదు. అలా అయితే ఈ అమ్మాయి కామ్గా అప్పుడే ఏదో లోపల ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోయేదేమో. సో ఆమె కూడా నేను హీరో రాస్తానని బయటేస్తున్నాను అనుకుంది, కానీ ఆమె బయట పడుతుందని తెలియదు. ఆమెకి ఇరుక్కుంటుందని తెలియదు. ఊబిలో కూరుకుపోతుంది, ఆమె బురదలోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. ఆమెకు అర్థం కావట్లేదు. ఊబిలో కూరిపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. మేము మాట్లాడితే కళ్యాణి ఎవరు మాట్లాడతారని రేపొద్దున మాట్లాడుతుంది. ఏదో అందట ఎవరితోనో. నాకు కూడా ఆవిడ దగ్గర ఆవిడ నాతో కాల్స్ మాట్లాడి నాకు సపోర్ట్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏదో అని. ఎస్, నా దగ్గర కూడా నువ్వు మాట్లాడినవి నా దగ్గర కూడా ఉన్నాయి లావణ్య. పక్కా నువ్వు పెట్టడం ఏంటి, నేనే పెడతా అవసరమైతే. ఒకటి, ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఏ అమ్మాయి అయినా ఏడ్చింది నా దగ్గర, లిటరల్లీ వినిపిస్తాను నేను. ఏడిస్తే ఏం మీరు మాత్రం బాధపడరా? ఏడిస్తే బాధపడరా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని. ఎందుకమ్మా ఏడవకు, నేను ఉన్నానులే అని చెప్పి నేను అదే చేశాను. ఇప్పుడు నేను రాస్తారని తిట్టుంటాను, ఆ టైంలో శేఖర్ భాషని తిట్టుంటాను. ఎందుకంటే నువ్వు చెప్పింది నమ్మాను కదా నేను. ఇప్పుడు నేను అంతకన్నా నీతో ఏం మాట్లాడి నీతో నాకేం డీలింగ్ ఉంది? నేను ఎందుకు భయపడాలి? నువ్వేం చేసినా నేను రెడీ. ఇంకోటి, అందరితో పెట్టుకున్నట్టుగా నాతో పెట్టుకున్నావు అనుకో, నా ప్రైవసీ నువ్వు ఇది చేసావు అనుకో, నేను కేసులు ఇరికించడానికి నేను కూడా వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి. ఎన్ని కేసులు వేసుకుంటావు మీద? ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేద్దాం అనుకున్నావు. నువ్వు రాక్షస ప్రవృత్తితో చేస్తే రాక్షసుల్ని సంహరించడం కూడా ఒక ధర్మమే కదా. అంతే కదా. సో దానికోసం ఫైట్ చేయాలి కదా. సో నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో, నీ క్రిమినల్ ఐడియాస్ మార్చుకో. నీ వీడియోలు అందరూ తీసి ప్రతి ఒక్కరి మీద వేసే బ్యాగేజ్ అందరి మీద వేసేద్దామని చూడటం మార్చుకో. ఫస్ట్ నీ పద్ధతులు మార్చుకుంటే సమాజానికి కొంత మేలు జరుగుతుంది. ఇప్పటికైనా ఎంతమంది ఉన్నారో ఈ బాధితులు బయటికి రాకుండా, ఎంతమంది లోపల ఏడ్చే వాళ్ళు ఉన్నారో, తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు, పిల్లలు
ఎవరో కొంతమంది ప్రీతి ఉదయాలు అంటే ఎంతకాలం ఈ కర్మ, మనం ఎందుకు మనల్ని బ్లాక్మెయిల్ ఎందుకు, మనం బయటకు వచ్చేద్దామని వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు? రాకపోతే ఎందుకు మనకి ఇదంతా అని చెప్పి ఉండేవాళ్ళు ఉంటారు కదా చాలా. ఉంటారు. ఎందుకులే ఫోన్లో అయిపోయింది, మనం వచ్చి మన మొహాలు చూపించి అందరికి నేను అని చెప్పుకోవాలా అని చాలా మంది అంటారు. మళ్ళీ వాళ్ళ గురించి ఏం వీడియోలు ఉన్నాయి ఈవిడ దగ్గర, వాళ్ళు మళ్ళీ ఏం పెడతారు, వాళ్ళ కోసం ఒక వీడియో రెడీ చేసి పెట్టుకుంటారు. ఏం పర్లేదండి, ఎంత మంది కోసం పెట్టినా ఏం చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది. ఆ అమ్మాయి పక్క న్యాయం లేదు, అమ్మాయి అన్యాయమే ఉంది. అమ్మాయి వైపు అమ్మాయి అన్యాయం చేయాలని చూసింది. తను ప్రూవ్ చేసుకోవాలి ప్రతిసారి. ఎవ్రీ టైం నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆమె ఇంకొక తప్పట అడిగేస్తుంది. నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు రైట్ అండ్ మనం క్లియర్గా నీ దగ్గర ఉన్న ఏమన్నా ఎవిడెన్స్ చూపించు. ఏం మాట్లాడాలి అది మాట్లాడు, కానీ అరిచేసి చెప్పులతో కొట్టేసి మనుషులు తీసుకెళ్ళి కొట్టిచ్చేస్తే నువ్వు రైట్ అయిపోవు, అబద్ధం నిజమైపోదు. సో నో వే. ఈ అమ్మాయి చేసినవన్నీ మిస్టేక్స్. ఓకే, చాలా రోజుల నుంచి చూసుకుంటే మాత్రం రాజ్ తరుణ్ ఇంటి మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిస్థితి. దాంతోపాటు మనం చూస్తే శేఖర్ భాష మీద దాడి జరగటం ఏదైతే ఉందో 11 టైంలో ఒక 3 వ్యక్తులు తీసుకెళ్లి దొండగలు వెళ్ళి కొట్టిన పరిస్థితి. మీరు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడారు శేఖర్ భాషతో. ఏం చెప్పారు ఆయన? మీరు తెలుసుకుంటానికి వెళ్ళారు, పరామర్శకి వెళ్ళారు, ఏం చెప్పారండి ఆయన? ఎలా నేను ఆమె కొట్టింది అని తెలిసిన తర్వాత నేను మామూలుగా యూట్యూబ్లోనే చూశాను. సో నేను చాలా ఫీల్ అయ్యా. ఒక హ్యూమన్ బీయింగ్ మామూలుగా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనకి ఎవరికైనా దెబ్బ తగిలిందంటే హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు పరామర్శి, నా పద్ధతి అది. నేను శత్రువునైనా పలకరిస్తా, శత్రువు చనిపోయినా వెళ్ళి పరామర్శిస్తా. నేను వాళ్ళతో నాకు ఎంత శత్రుత్వం ఉన్నా నా మెంటాలిటీ ఏంటంటే మనుషులు చనిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో అలాంటప్పుడు మనం వెళ్ళము అనకూడదు, వెళ్ళాలి వాళ్ళు మనకు పడకపోయినా అని నేను. మీరు చూసే ఉంటారు చాలా ఎవరికి ఉన్నా నేను ఫస్ట్ ఉంటా అక్కడ. సో ఈవెన్ లావణ్యకి గట్టిగా ఇలాంటి లావణ్య రైట్ అయ్యి లావణ్య ఇదైపోయినా కూడా అమ్మాయికి అయి ఉన్నా కూడా వెళ్ళేదాన్ని నేను. కాదు, నేను ఇప్పుడు అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చి హాస్పిటలైజ్ ఉంటే వెళ్ళేదాన్నేమో. కానీ ఏంటి, అమ్మాయి రైట్ అయినప్పుడు ఎప్పుడు అమ్మాయి అబద్ధమై కూడా అమ్మాయి యాక్టింగ్ చేసేస్తుంది అనుకుంటే నేను వెళ్ళను. అది నిజమో కాదో మనకు తెలియదు. సో శేఖర్ భాష కొంత అతను ఫైట్ చేస్తున్న దానిలో నిజాయితీ ఉంది, జెన్యూనిటీ ఉంది. మనం దానికి సపోర్ట్ చేయాలి. ప్లస్ ఎప్పుడు నిజాలు బయటకు వస్తాయి, ఇంకొక వాయిస్కి ఇంకో వాయిస్ తోడైనప్పుడే కొంచెం బలం వస్తుంది, ఇంకొక నలుగురు వచ్చి చేరుతారు. అంతే కదండి. ఇప్పుడు ఆ అబ్బాయికి సపోర్ట్ ఎవరు రాకపోతే ఇంకెవరు, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి ఒక్కరే కదని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో నేను కూడా అబ్బాయికి సపోర్ట్ చేయాలే, పాపం రాజధాని బలైపోతున్నాడా, ఒక మంచి అబ్బాయిని ఎందుకు బలి చేయించడం, ఇలా కొన్ని ఉంటాయి కదా. ఆ ఫీలింగ్తో నేను ఈ అమ్మాయి కొట్టించారు అని చెప్పారు. కొట్టించారా, కొట్టుకున్నారా, ఏం జరిగిందో నాకైతే నేను చూడలేదు. బట్ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ అమ్మాయి అయితే వెళ్ళడం కరెక్టే కదా. అబ్బాయి ఇంటర్వ్యూలో ఇలాగ నా అలాగే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనుషులు వచ్చి కొట్టేయడానికి మనుషులు వచ్చారు అంటే సో మీరు ప్లాన్ వచ్చినట్టేగా. సో మీ క్రూయల్ మైండ్ అక్కడ మళ్ళీ మెంటాలిటీ అర్థం బయటపడింది. ఇంటర్వ్యూ అతను లైవ్ చేస్తున్నాడు, మీరే అక్కడికి వచ్చారు. మరి ఎవరు చేశారు? అది ఆమె చేసింది. సో ఆమెదే తప్పు కదా. చూసారా, అదే మరి అమ్మాయి ఏదైనా చేయొచ్చు, కొట్టేయచ్చు, చేసేయచ్చు, మళ్ళీ కేసు పెట్టేయచ్చు. ఈ చట్టాలు అలా ఉన్నాయి కదా, అందుకని అమ్మాయి అది వాడుకుంటుంది. సో పోలీసులు ఏమంత ఇది కాదు, కౌంటర్ ఫైల్ కేసు పెట్టచ్చు. ఇతను వెళ్ళి పెడితే ఆటోమేటిక్గా అవుతుంది కేసు. ఇద్దరు వైపులు కేసు అయిందనుకోండి, అది ఆటోమేటిక్ ఇది అవుతుంది. కానీ నేను శేఖర్ భాషను వెళ్ళి పరామర్శించానంటే ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషికి దెబ్బలు తగిలినప్పుడు ఇలాంటి ఫైట్లో అమ్మాయి చేస్తున్న దానికి అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నేను వెళ్ళి సపోర్ట్ చేసి మాట్లాడాను. ఆయన నాకు చెప్పాడు, ఇక్కడ కాలర్ బోన్ దగ్గర ఇక్కడ కొంచెం టేర్ అయిందండి, కొంచెం ఇబ్బంది అయింది, బట్ నేను ఐఎమ్ హ్యాపీ, ఓకే ఇవాళ నేను డిశ్చార్జ్ అయిపోతాను అని చెప్పాడు ఆయన. సో మాట్లాడాము. అమ్మాయి ఏమేమి చెప్పింది, ఏమేమి చేసింది, ఇక్కడ ఇలా ఇంటర్వ్యూలో ఉంటే కొట్టడానికి వచ్చారని నేను కూడా ఎదుర్కొన్నాను, కొంచెం జరిగింది వాగ్వాదం, అది జరిగింది అని చెప్పాడు. సో అబ్బాయి బాగుండాలి, అమ్మాయి బాగుండాలి, బట్ ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అంటే నువ్వు అబ్బాయి కేసు పెట్టుకొని నువ్వేం చేయాల్సింది ఉందా, ఫైట్ చేయండి అమ్మా జెన్యూన్గా. నువ్వు కొట్టించడాలు నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొచ్చేసి ఎవరెవరో ఏంటో వాళ్ళతో నువ్వు ఇట్లా చేయ తప్పు కాదు కదా. తప్పు కదా. చాలా రోజుల నుంచి సాగుతుంది. ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు, ఎందుకంటే మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు, దాంతోపాటు బీజేపీ పార్టీ నాయకురాలుగా కూడా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. జనాల్లో ఒకటి వచ్చింది, అంటే ఇలా జరుగుతుంది, ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు? ఎందుకంటే మాకు సంబంధించి రాజ్ తరుణ్ అటువైపు అన్నాడు, పోలీసులు కూడా ఇది డ్రగ్కి సంబంధించి ప్రీతి ఉదయల్లి కేసు పెట్టారు, ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. దాంతోపాటు నేను ఆవిడ నోట్లో డ్రగ్ ఏదైతే ఇవ్వకముందే ఆవిడకి డ్రగ్ అలవాటు ఉంది అని చెప్తున్నప్పటికీ నువ్వు ఇచ్చావని ఒప్పుకున్నట్టే కదా, ఆడియో కూడా ఉంది. బట్ ఇన్ని స్థితిలో పోలీసులు కానీ లేకపోతే ఇప్పుడు పరిశ్రమలో ఏదైనా జరిగింది అనుకోండి మేడం, కూర్చోబెట్టి మాట్లాడి
అంటే జనాలు ఎందుకు ఎన్ని రోజులు ఇలా సాగదీస్తారు? కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, లేకపోతే పోలీసులు అవి డ్రగ్ వైపు వెళ్ళింది కాబట్టి దీనికి సంబంధించి లావణ్యాన్ని విచారించడం కానీ ఇవన్నీ జరగకుండా ఇలాగే డ్రాగ్ అవుతున్న పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు మీరు? పోలీసులు ఫస్ట్ లావణ్యని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చెయ్యాలి డ్రగ్స్ విషయంలో, మిగిలివన్నీ అనవసరం. మిగతా పక్కన మీరు తర్వాత ఎక్కడ చావండి, మీరేమన్నా వాడండి. ఫస్ట్ పోలీసులు ఆమెని ఫస్ట్ అరెస్ట్ చేశారు, నేను నిరూపణ కాలేదంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నందుకు, పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నందుకు, డ్రగ్ 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 అని వాళ్ళు ఒప్పుకుంటున్నందుకు రోజుకు అసలు ఎప్పుడు నెలలో ఒక్కసారి కూడా వినండి డ్రగ్ మాట, అందరూ ఈ డ్రగ్ పిల్లల దాకా పెద్దల దాకా అందరి దాకా చేరి చిరాకు వచ్చేసింది అందరికి. సో ఈ డ్రగ్ అని మాట్లాడుకుంటూ ఉండాలంటే అమ్మాయి దగ్గర నిజంగా డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఎలా ఇస్తున్నావు, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నావు, ఎవరి పెడ్లరు, ఎక్కడి నుంచి, ఏ మూల, దీని మూలం ఎక్కడుంది, ఇక్కడుందా, గోవాలో ఉందా, గోవాలో ఉందా, ఇక్కడుందా, లేకపోతే ఈ హైదరాబాద్ లో ఎలా మీరు అందరూ సప్లై చేయగలుగుతున్నారు, ఎవరు తీసుకోగలుగుతున్నారు, ఎంత ఈజీగా అంత ఈజీగా ఎలా వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే ముందు ఆమెను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నందుకు ఫస్ట్ అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ శేఖర్ భాషను కొట్టించినందుకు సెకండ్ పాయింట్. ఇలా రోజు ఇదే ఎలిగేషన్స్ వేసి ఒక్కొక్కరు ప్రైవసీని భంగం చేస్తూ పర్సనల్ వీడియోస్ అని దాచుకొని పర్సనల్ వీడియోస్ బయట పెట్టి అమ్మాయిల పరుగులు తీస్తున్నందుకు ఇంకోసారి అరెస్ట్ చేయాలి. ఇన్ని 3-4 పాయింట్లతో అమ్మాయిని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేసి ఆ అమ్మాయి ముందు విచారిస్తే ఆ అమ్మాయి దగ్గర నుంచి బయటకు వస్తే అప్పుడు మొత్తం బయటకు వస్తుంది కదా. తీగ లాగితే డొంక కదిలిందంటే అది అక్కడ చేయాలి పని. ఆ పని పోలీసులు చేయట్లేదు. చేసే వరకు ఏ విధంగా నాకు తెలీదు. ఆ అమ్మాయి అయితే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ పిల్ల ప్రీతి ఆడియో వదిలేను, ప్రీతి వీడియో వదిలేసానంటే ఇప్పుడు మగ పిల్లలు ఆడపిల్లలు అవన్నీ విని వాళ్ళు మాత్రం మైండ్లో రాదండి. ఎంతమందికి రాదు, అందరూ చూసి చిచి మీరు ఎవరికి ఇవ్వగలరు ఫోను? పిల్లలకి ఇస్తే తీయంగానే ఇలా పాపప్ అయ్యేది ఎవరిదండి చెప్పండి మీరు సింపుల్గా. ట్రెండింగ్లో ఉన్నవే కదా పాపప్ అవుతాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఆ ప్రీతి ఆడియోనే వచ్చి ప్రీతి వీడియో వస్తే అమ్మాయి ఏం మాట్లాడుతుందా, బూతులు ఉన్నాయిగా అందులో, అది పిల్లలు వినరా ఏంటండి అది? ఇవన్నీ న్యూసెన్స్ కాదా? పిల్లలు చెడిపోవట్లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజాన్ని? ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నో వే. కట్ చేయండి. ఫస్ట్ రాజ్ తరుణ్ అమ్మాయిని తర్వాత తేల్చుకోమనండి. ఈ డ్రగ్ విషయం ఫస్ట్ తేల్చండి. నేను మాట్లాడేది డ్రగ్ గురించి. డ్రగ్ చాలా హార్మ్ఫుల్ ఫర్ సొసైటీ. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు ఈ అమ్మాయి కేసు చాలా గట్టిగా తీసుకోండి, ఈ అమ్మాయి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఇమీడియట్ గా వాళ్ళని ఏదో విధంగా మీరు తీసుకొని చేయగలిగితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఓ సొల్యూషన్ వస్తుంది. ఇది తెర ఎండ్ పడుతుంది. వాళ్ళు ఏదో తేల్చుకుంటారు, కొట్టుకున్నారా, కలిసి ఉంటారా, వెళ్ళిపోతారా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దరు సంగతి మనకు అనవసరం. ఆ అబ్బాయి చేసుకొని అన్నాడు, ఈ అమ్మాయి చేసుకొని అంతే. నేను కూడా ముందు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇల్లు వదిలి వెళ్ళకమ్మని కూడా చెప్పున్నాను. ఎందుకంటే ఇల్లు వదిలి ఎలా వెళ్ళిపోతావు, నీకు అదే కదా ఆధారం అని. నేను కూడా అంటే ఎవరైనా చెప్తారు సపోర్ట్, అదే చెప్తాం. అమ్మ అదేనా ఉంది ఉంచుకుని అక్కడ ఉండంటే, ఇప్పుడు అమ్మాయి అంత అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు కదా అమ్మాయి. మరి ఆ ఇల్లు వద్దు, నాకేం వద్దు, నాకు రాస్తారనే కావాలంటే ఎక్కడుంటే అడిగి వెళ్తాను. ఎందుకు వద్దంటుందంటే జనాలందరికీ అర్థమైపోయింది కదా ఈ అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఏం స్టాండ్ ఏం లేదు సార్, ఏం మాట్లాడుతుంది అమ్మాయి? ముందు కావాలని అమ్మాయి అదే మాట మీద నిలబడకుండా నాకు వద్దు, నన్ను ఇంత ఇచ్చేసేసాడు కాబట్టి నాకు వద్దు, మాతోనే అంది కదా డైరెక్ట్గా. మా అందరితో మనం జాగ్రత్తగా కలిసి ఉన్నాం, హ్యాపీగా కలిసాం, హ్యాపీగా విడిపోదాం అందామె. మరి ఎందుకు ఇంత చేస్తుంది? మళ్ళీ నా రాజు కావాలంటది, మళ్ళీ నా మస్తాన్ సాయి కావాలంటది, మళ్ళీ నా కాళ్ళు కావాలంటది, మళ్ళీ ఈ ప్రీతి కరెక్ట్ కాదంటది, మళ్ళీ ఆ ఉదయ్ కరెక్ట్ కాదంటది. అసలు వీళ్ళందరి వీడియోలు ఆడియోలు నీ ఫోన్లో నీ దగ్గర ఎందుకు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, నీ ఉద్దేశం ఏంటి? ఫస్టే ప్లాన్ ఇదంతా అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్ అయింది. వీళ్ళందరూ ఎదురు తిరుగుతారు కాబట్టి నేను ఇప్పుడే తీసుకోవడం క్రైమ్ కదండి. అది కేసు పెట్టాలి సార్ ఫస్ట్. అది పెట్టి ఫస్ట్ ఈ అమ్మాయిని లోపల వేయించాలి. నేను ఆడపిల్ల, నేను సపోర్ట్ చేయను, తప్పులు చేసేవాళ్ళని సపోర్ట్ చేయను. ఈ అమ్మాయికి ఫస్ట్ లోపల ఈ అమ్మాయిని కూర్చోబెట్టి విచారించాడు. విచారిస్తే డ్రగ్స్ గురించి ఈ అమ్మాయి కాదనుకోండి, తప్పైతే అమ్మాయికి అప్పుడు మనం సారీ చెప్తామా, అయ్యో అమ్మాయి నువ్వు అనవసరంగా నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు కాదు అని చెప్పి పోలీసులు చెప్తారు కదా, అప్పుడు మాట్లాడదు. ఓకే మేడం, ఒకటి కరాటి కళ్యాణి చాలా ధైర్యవంతురాలు, ఏదైనా నిజం ఉంటే నిలబడుతుంది, ఎంతవరకైనా ముందుకెళ్తుంది. కానీ అటువైపు లావణ్య చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి రాజ్ తరుణ్ ఎదురు తిరిగితే రాజ్ తరుణ్ మీద నిందలేసింది. నెక్స్ట్ మస్తాన్ సాయి మీద నిందలేసింది. నెక్స్ట్ ఎవరైతే శేఖర్ భాష వస్తే శేఖర్ భాషను కొట్టించింది, శేఖర్ భాషని బ్యాట్ చేసింది, శేఖర్ భాష మీద ఎఫ్ఐఆర్లు బయటికి తీసుకొచ్చింది, శేఖర్ భాష ఎంతమందిని వాడుకున్నారో చెప్పింది. నెక్స్ట్ ప్రీతితో ఫ్రెండ్షిప్ చేసింది,
ప్రీతిని తీసుకొచ్చింది, ప్రీతి కేసు పెట్టిందని చెప్పి ఆడియోలు బయటికి తీసుకొచ్చింది, ఆ అమ్మాయి పబ్బుల్లో డాన్స్ చేస్తున్నాయి, అన్ని ప్రైవేట్ వీడియోస్ కూడా తీసుకొచ్చింది. ఈరోజు చేసిన వీడియో ఏదైతే రిలీజ్ చేసిన వీడియో మరీ దారుణమైన వీడియో. అట్లా ఎవరైతే ఎదురు తిరిగారో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది. ఒక్క కళ్యాణి గారు ఉన్నారు ఇప్పుడు బౌండరీలో. ఏం చేస్తారు టార్గెట్ చేస్తే? నేనా చేయనివ్వండి చూద్దాం. శివంగితో పెట్టుకునే అంత ఇది ఉంటే సంతోషం. నేనేమన్నా చేయనివ్వండి, మంచిదే కదా. టార్గెట్ చేస్తుంది అంటే ఇంకా టార్గెట్ ఏం చేస్తుంది అంటే మాట్లాడింది అది ఉంది, నా దగ్గర కూడా ఉంది కదా, సేమే ఉంటది కదా. నువ్వు మాట్లాడింది నా దగ్గర కూడా రికార్డ్ అయి ఉంటది కదా. నువ్వు ఏదైనా కట్ చేసి ఏదన్నా ఏముంటదండి అసలు నా గురించి చేయడానికి ఏముంటది, ఏముందని చేస్తుంది. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను, అందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే ఫస్ట్ ఫైట్ చేస్తున్నాను వచ్చి ప్రతి విషయంలో. మీరు చెప్పినట్టు నేను తప్పులుంటే నన్ను మీరెవరో ఫస్ట్ ఒక ఆవిడ పేరు చెప్పారు, ఆవిడే అందే, వాళ్ళే ట్రై చేశారు నా గురించి బయట అద్దిద్దని. ఇంతవరకు వాళ్ళకే కష్టం అయిపోయింది. ఏం చేశాను నేను? శ్రీరెడ్డికే కష్టమైంది. నేను ఏం చేశానని నేను చేస్తే జుజుబీ అంటాను. జుజుబీ, ఎస్ జుజుబీ. నేను పట్టించుకోను అసలు. సార్ పిపీలికలు సార్, పిపీలిక అంటే కూడా ఆమెకు అర్థం తెలియదు. ఇంక నేనేం చెప్తాను ఆమెకి? పిపీలికాలను పట్టుకొని మనం ఏం మాట్లాడతాం సార్? సార్ ఒకటి, ఆమెని నేనేం టార్గెట్ చేయలేదు. ఆమె టార్గెట్ చేసుకుని ఆమె టార్గెట్ అయిపోయి అందరితో అయిపోతూ ఆమె పోయి ఆమె తీసుకుంటుంది. దానికి నేనేం కారకురాలు? నువ్వే కదా బాధ్యురాలు. అంటే స్వయంకృత అపరాధం ఆమెది. కాబట్టి ఆమె దృష్టిలో ఒకటేనండి, ఆమె దృష్టిలో ఒకటే. ఆమె అంటే ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళు యాక్టింగ్. నేను గాని మహానటి అనే బిరుదు ఉన్న వాళ్ళు కూడా పనిచేయరు ఆవిడ దగ్గర. మహానటి సావిత్రి గారు కూడా పనిచేయరా? అంత బాగా మనల్ని నమ్మించి మీరు 10 నిమిషాలు మాట్లాడితే మీరు కూడా అయ్యా ఆమె కరెక్ట్ అండి అనకపోతే నేను మార్చుకుంటా పేరు. కరాటే కళ్యాణి పేరు మార్చేస్తా నేను. మీరు కానీ కన్ఫర్మ్ గా నిజమేనండి ఇల్లే కరెక్ట్ కాదంట మనం అలా చెప్తుందా? మోసం చేస్తారంట మనమే లేదు ఈ అమ్మాయి మోసపోయింది అంటాం. అలా నేనే అన్నాను కదా. 2-3 విని అన్ని చూసి అన్ని అబ్బు నిజం ఈ దొంగ విధాలా ఇలాంటి వాళ్ళని తిట్టిందే నేనే చెప్తున్నాను కదా. నేను ఒప్పుకుంటా తప్పు. నేను మామూలుగానే కొంచెం సెన్సిటివ్ గా అందరు నమ్ముతానండి. ప్రతి ఒక్కరు నమ్మి నేను కూడా చాలా మొట్టిగా వేయించుకుంటుంటా, చాలా నమ్మేస్తాను. కానీ జనరల్ గా చెప్తున్నాను, నేను తప్పు చేస్తే అవును నా తప్పు ఉందని ఒప్పుకుంటా. నేను నిజంగానే ముందు అమ్మాయి నేను నమ్మేశాను కాబట్టి నేను అమ్మాయికి సపోర్ట్ చేయబోయిన తర్వాత నా తప్పు తెలుసుకొని నిజం వైపే మనం నిలబడాలి. ఇప్పుడు అమ్మాయి అబద్ధం అవుతుంది అన్ని విధాలుగా అన్నప్పుడు నేను ఎట్లా నిలబడతాను? ఇప్పుడు అమ్మాయిలకి చట్టాలు ఉన్నాయి కదా, అమ్మాయి వైపు తీర్పు వచ్చినా కూడా అది కరెక్ట్ కాదు. అది ఫైట్ చేయాలి మళ్ళీ మనం. కరెక్ట్ కాదు ఏదైనా సరే. అమ్మాయి ఎక్కడో ఏదో సంథింగ్ మెస్సీ నాకు, నేను ఒప్పుకోనది. అంటే ఏదో తెలియట్లేదు కానీ ఏదో ఉంది, అది పోలీసులో బయట పెట్టాలా అంతే. నాకు కావాల్సింది జస్టిస్. ఎందుకు జస్టిస్? ఎవరికి? చిన్న పిల్లలకి, ఎవరెవరికి డ్రగ్స్ అడిక్ట్ అయ్యారు, ఎవరెవరు డ్రగ్ పెడలర్స్, ఎవరెవరు తీసుకుంటున్నారు, వాళ్ళ కోసం మనం ఫైట్ చేయాలి. వాళ్ళ కోసం మనం నిలబడాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. డ్రగ్ పెడలర్స్ని, డ్రగ్ యూజర్స్ని అందరినీ బయటికి తీయాలి ఫస్ట్. దానికి తీగా ఇన్నిసార్లు డ్రగ్ గురించి మాట్లాడుతున్నా వీళ్ళని ముందు అరెస్ట్ చేయాలి ఫస్ట్. మాట్లాడాలంటే భయపడాలి మళ్ళా, అది చెయ్యాలి ఫస్ట్. అది చేయకుండా మనం వాళ్ళు కొట్టుకున్నారు 10 సంవత్సరాలు, వాళ్ళు ఎలా పోతే మనకెందుకండి? 10 కాదు 20 సంవత్సరాలు కలిసి ఉండేవండి, అంతే కదా. సహజీవనం కోర్టులే చెప్పేస్తున్నాయి. చేసుకున్నారు మనకెందుకు? అబ్బాయికి అమ్మాయికి నచ్చినంత కాలం వదిలేస్తారు, మనకెందుకు? అది మనం డ్రగ్స్ గురించి మాట్లాడదాం. ఈ అమ్మాయి ఎక్కడ కారణం ఎక్కడ మూలం మాట్లాడదాం. వాళ్ళిద్దరూ నిజంగా ఉన్నారా లేదో అన్ని తేలుస్తాయి కోర్టులు, వాళ్ళు తెలుసు. మనం మధ్యలో మనం ఎవరైనా చెప్పడానికి ఫస్ట్ నుంచి వాళ్ళ ఇష్యూలో నేను దూరనే చెప్తున్నా. డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది. ఈ అమ్మాయిలు ఎప్పుడైతే ప్రీతి వాళ్ళు వచ్చారు నాకు కోపం వచ్చి నేను క్లియర్ ఓపెన్ అయ్యా, ఈ అమ్మాయికి సపోర్ట్ చేద్దాం ప్రీతి కానీ. శేఖర్ భాష అమ్మాయిని తిట్టినప్పుడు నేను వచ్చాను, ఆ అమ్మాయిని ఒక మాట అన్నప్పుడు, ఈ 2 విషయాల్లో నేను వచ్చాను. అక్కడ చూడండి, అక్కడ మరి అమ్మాయికి వల్గర్ గా మాట్లాడినప్పుడు కూడా మీరు సపోర్ట్ చేసా. నేను సపోర్ట్ చేసి శేఖర్ భాషను తిట్టాను. నేను ఎందుకంటే ఎట్లా మాట్లాడతావు నువ్వు, ఎలా అంటావు అమ్మాయిలని? మరి నేను సపోర్ట్ చేస్తున్నానన్నా అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నేను చేయలేదే ఫోన్ అమ్మాయికి, అమ్మాయి నెంబర్ కూడా నాకు తెలియదు. అమ్మాయి నాకు ఫోన్ చేసింది, మేడం ఎలా ఉన్నారు అన్నది. బాగున్నాను అన్న. ఆ తర్వాత అంతా ఏడిపే మొత్తం ఏడుస్తుంది. అసలు అమ్మాయి ఏడుపు చూసి మీకు కరిగిపోతాం మనమన్నా. నా దగ్గర ఉన్నాయి పాపం, మా అమ్మాయికి తెలియదేమో అని చెప్తున్నాను. ఏదో నేను మొత్తం ఎవరితో అందరు ఇందాక ఏదో ఇంటర్వ్యూస్ చేస్తే ఆవిడ ఎవరండి, ఆవిడ ఆడియోలు బయట పెట్టమ్మా, నేను కూడా రెడీగా పెడతాను, నా దగ్గర కూడా ఉన్నాయి. నువ్వు మాట్లాడిన అంటే మీరు ఆవిడకి ఈ విషయం గురించి మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను మాట్లాడతానంట ఏముంటుంది? ఎవరు మాట్లాడకూడదు ఈ ఇష్యూలో. అమ్మాయికి ఏంటి అసలు, అమ్మాయి డానా, అమ్మాయి ఇదా? ఎందుకు భయపడతారండి? దేనికి భయపడాలండి? అబద్ధాలు చెప్పి బతికే వాళ్ళకి భయపడతారు ఎవరన్నా?
అన్ని తప్పులు చేసే వాళ్ళకి ఎందుకంటే భయపడాలి? ఎవరు భయపడతాడండి? నేనైతే భయపడను. తీసి కొడతా ఎక్కువ మండిందంటే. నా సంగతి అలాగే ఉంటుంది. అంటే చెప్తున్నా, ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పది క్లియర్గా మాట్లాడాలి. అంటే కొట్టాల్సినంత అవసరం రాకూడదని కోరుకుంటున్నాను నేను. అంటే అమ్మాయి అయితే అందరిని కొట్టేచ్చు కదా, అమ్మాయి కొట్టేవాళ్ళు ఎవరు ఉండరా ఏంటి? నాలంటే ఉండరు కదా ఆటోమేటిక్గా. సో ఓకే ఓకే, చూద్దాం. లాస్ట్ ఫైనల్గా మేడం, లాస్ట్ ఫైనల్గా ఏం చెప్తారు? ఏదైతే మీరు మాట్లాడొద్దు అంటున్న లావణ్యకి మీరు ఏం చెప్పాలి? నన్ను మాట్లాడిద్దని ఎందుకంటదండి? ఆమె ఎవరండి అనడానికి? అంటే నా వాక్ స్వాతంత్రాన్ని ఎవరండి ఆపుతుంది? నా వాక్ స్వాతంత్రం నాకు భారతదేశం ఇచ్చిన హక్కు ఇది. నువ్వెవరు నన్ను అనడానికి? అంతే కదా. హూ ఆర్ యు టు మీ? అంతే. నువ్వెవరు నన్ను ఆపడానికి? నీకే గతి లేకుండా మాట్లాడుకుంటా నువ్వందరిని నన్ను వచ్చి బతిమాలుకుంది నువ్వు. తప్పుగా నేను చెయ్యను. నువ్వెవరు నన్ను ఆపడానికి? మాట్లాడుద్దని ఎందుకంటదామే? అనమనండి నా ఎదురుగా. మాట్లాడేదని ఒక ఫోన్ చేయమనండి, సమాధానం ఎలా ఉంటుందో చూపిస్తా నేను. కరాటే కళ్యాణ్ అంటే ఏం చూసిందో చూపిస్తా నేను. అందరిలా మాట్లాడినట్టు కరాటే కళ్యాణ్ అయిపోద్ది అనుకుంటుందా? కరాటే కళ్యాణ్ చాలా కూల్గా ఉంది కదా అనుకుంటుందేమో. అంటే నేను చెప్పగానే మొత్తం నమ్మేసింది. ఆమె అనుకుంటే అయిపోద్దా? నిజం నిప్పు లాంటిది. ఇవాళగా రేపైనా వచ్చేస్తుంది. ట్రై చేయమని అందరం చేసినట్టే నన్ను కూడా చేయమనండి. ఏం చేస్తుందో చూస్తాను. నేను రెడీ. నేను ఫైట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. కానీ ఎంత ఫైట్ ఇస్తుంది రమ్మనండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. కరాటీ కళ్యాణ్ గారు చెప్తున్నారు, న్యాయం కోసం ధర్మం ఎటువైపు ఉంటే నేను అటువైపు నిలబడతాను, ఫైట్ చేస్తాను అని చెప్తున్నారు. లావణ్యని ఫస్ట్ ఆవిడ చెప్పిన మాటలు విని నేను నమ్మి మోసపోయాను. అంటే నేను నమ్మాను ఆవిడ నేను చెప్తుంది నిజమేనని చెప్పి అనుకున్నాను. కానీ దాని తర్వాత నాకు నిజం తెలిసింది. బట్ ఇప్పుడు నాకు నిజమేంటో తెలిసిందని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏదన్నా ఫైట్ చేయాల్సి వస్తే న్యాయం వైపు ధర్మం వైపు నిలబడతాను అని చెప్తున్నారు.